అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి గుడి సెట్టు వేశాడు అని అంటూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా పూర్తి విశ్లేషణతో ఏ వీడియో కూడా ఇంతవరకు రాలేదు. ఆయన కల్తీ నెయ్యి వివాదంలో నా తప్పు లేదు, నేను హిందువుల మీద ప్రేమ ఉంటుంది అని ప్రేమను ఒలకబోస్తూ ఉంటాడు. కానీ అసలు అతను హిందువు కాదు, హిందువులంటే ఇష్టం లేదు, హిందూ దేవాలయాల మీద ఎన్నో దాడులు చేయించాడు, ఎన్నో గుడులని మూయించాడు అని చెప్పినా అతను ఒప్పుకోడు. కానీ అతనికి అస్సలు తిరుమల మీద ఇష్టం లేదు, తిరుమలలో ఉన్నటువంటి ప్రతి విపత్తు మీద, తిరుమల మీద అతనుకున్న విద్వేషం మీద మీకు పూర్తి అవగాహన కావాలంటే ఇది చూడాలి అని ముందుగా నేను మనవి చేస్తున్నాను. 2024 జనవరి 14 సంక్రాంతి పండుగ సాక్షిగా ప్రతి ఒక్కరూ ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలి, సందర్శించుకోవాలి అని పడిగాపులు పడతారు. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఆ కలియుగ దైవాన్ని కంటి నిండా చూసి ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితి. కానీ ఇతగాడు 2024 జనవరి 14 సంక్రాంతి పండుగ నాడు తన సతీమణి, తన భార్యామణి అయినటువంటి భారతీ రెడ్డి గారిని వెంట పెట్టుకుని తిరుమలకి వెళితే అది కుదరదు కాబట్టి, ఆవిడ రాదు కాబట్టి, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టదు కాబట్టి, ఒక్కడే వస్తే దొరికిపోతాడు కాబట్టి, దానితో పాటు అక్షంతలు నేల రాలుస్తాడు, ప్రసాదాన్ని టిష్యూలో దాచేస్తాడు, తీర్థాన్ని పక్కకు పోసేస్తాడు. ఇది వీడియోల్లో, యూట్యూబ్ లో ఉండేటువంటి వీడియోల్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నిర్మోహమాటంగా కనబడుతూ ఉంటాయి. వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే జనవరి 14 2024 సంక్రాంతి పండుగ నాడు 4 కోట్ల రూపాయల ప్రజాస్వామ్యంలోని ప్రజల సొమ్ముతో, ధనంతో తాడేపల్లి ప్యాలెస్ దరిదాపుల్లో 4 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వరుని స్వామికి సంబంధించినటువంటి ఒక ఆలయాన్ని ఆర్ట్ డైరెక్టర్లను పెట్టి ఆయన నిర్మించడం జరిగింది. అది నిర్మించింది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే, ఆయన పైకి రాలేడు కాబట్టి, పైకి వస్తే దొరికిపోతాడు కాబట్టి, భార్యామణి ఒప్పుకోదు కాబట్టి, భారతీ రెడ్డి గారికి అలాంటి విషయాలు ఇష్టం లేదు కాబట్టి, ఇంతవరకు ఎక్కడా చరిత్రలో ఆవిడ ఏ రోజు కూడా తిరుమలకు వచ్చింది లేదు, సతీ సమేతంగా పట్టు వస్త్రాలు అందించింది కూడా లేదు. కాబట్టి పూర్తిగా వెంకటేశ్వరునికి సంబంధించింది మనం దూరం పెడితే ప్రజలు మనకు ఓట్లు వేయనుకున్నాడు, ప్రజాస్వామ్యంలో మనం దొరికిపోతే హిందువులు మనల్ని హెచ్చరించుకుంటాడు అనుకున్నాడేమో తెలియదు. కానీ అక్షరాల 4 కోట్ల రూపాయలతో తాడేపల్లి ప్యాలెస్ దరిదాపుల్లో ఒక తిరుమల చెట్టును వేసి అక్కడ చేసినటువంటి కొన్ని కృత్రిమ పనులు ప్రకృతి పసిగట్టింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత ఇబ్బందికరం అంటే, ఒకసారి అంటే నేను ఇది చెప్పే ముందు అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆర్పి ఇదంతా చెప్తున్నావు అంటే, మామూలుగా ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క ఆలయ నిలయాల్లో ఉండాల్సినటివి ధూప దీప నైవేద్యాలు, మంగళ వాయిద్యాలు, భక్తి శ్రద్ధలు, భజనలు, పాటలు, ప్రవచనాలు, కీర్తనలు, ఉపవాసాలు ఉండాల్సిన చోట కలియుగ దైవాన్ని చూసి రాల్చే ఆనంద బాష్పాలు ఇవన్నీ ఆ రోజు మనకు కనబడుతూ ఉంటాయి, ప్రతిబింబిస్తూ ఉంటాయి. అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని క్రీడలు, అరాచక క్రీడలు ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాయో ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో గురించి నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను. ఎవరన్నా చూస్తే స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు మాదిరి ఉన్నారనుకుంటారు. ఈయన బుద్ధుడు కాదు, కోట్ల రూపాయలు గుద్దుడు. అదే ఆ తిరుమల సెట్ 4 కోట్ల రూపాయలు సెట్ వేశారు కదండి, ఆ సెట్ లో అతను ఏం చేశాడో చూడండి. ఎక్కడా జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఏ మఠంలో కానీ ఏ మతంలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి జరగదు. ఒకసారి చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, పక్కన పూజారులు కూర్చో ఉన్నారు. ఇక్కడ ఈవెంట్ మేనేజరు, ఈయన పేరు విశ్వ, మంచి సింగర్, మంచి లిరిసిస్ట్, మంచి మ్యూజిక్ డైరెక్టర్. నేను ఇతని గురించి తప్పుగా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఈవెంట్ డబ్బులు ఇచ్చారు, ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ స్టేజ్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కావాలంటే చూడండి, వెంకటేశ్వర స్వామి వెనకుంటే వీళ్ళ బ్యాక్, వీళ్ళ వెనుక భాగం అనేది మనం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి చూపించకూడదు. ఎక్కడనే కాదు, ఏ దేవాలయంలో అయినా ఏ దేవుడికైనా కూడా మనం వెనుకకు నిలబడి మన బ్యాక్, మన వెనుక భాగం అనేది మన దేవుడికి మనం చూపించకూడదు. అది ఎక్కడైనా జరిగేది. ఇక్కడ చూడండి, నిర్మోహమాటంగా వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉంటే ఈ వెనుక భాగంలో ఇది చూడండి, ఇక్కడ ఎటు చూసినా వెనుక భాగమే కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ పూజారులు ఉన్నారు, ఇక్కడ ఈవెంట్కి వచ్చినటువంటి సింగర్ ఉన్నాడు. ఈయన పాట పాడుతున్నాడు. ఈ సింగర్ విశ్వ అనే వ్యక్తి ఒక ఎలివేషన్ పాట ఒకసారి చూడండి. తెగువకు తోడత
అంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలివేషన్ లో భాగంగా అతడుల మహేష్ బాబు గారికి వచ్చేటువంటి సాంగ్ ఉంటది కదండి, ఇంట్రో సాంగ్, ఆ సాంగ్ పాడుతున్నాడు. మనం ఏమనుకుంటాము, ఏదో దేవుడికి సంబంధించినటువంటి కీర్తనలో, భజనలో, లేకపోతే గరికపాటి గారి, చాగంటి గారి యొక్క ప్రవచనాలు ఇలాంటివి వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అవేమీ లేవు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడి కన్నా నేను గొప్పవాడిని, శ్రీ వెంకటేశ్వరుని కన్నా గొప్పవాడిని నేను, కాబట్టి ఎలివేషన్ నాకుండాలి అని ఒక్కసారిగా పూజలు అన్ని ఆపేసి ఒక్కసారి మళ్ళీ వినండి. అదరక బదులే చెప్పేటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి పాడుతున్నటువంటి పాటలో మొదటి వరుసలో ఉండేటువంటి లైన్లు అనమాట. అదరక బదులే చెప్పేటి అంటే బదులు ఇవ్వడానికి అతను అదరడంట. ఏదైనా ప్రెస్ మీట్ లో కూర్చుంటే పక్క ఛానల్ కానీ ఒక క్వశ్చన్ అడిగితే 10 సెకండ్లో నిలబడ్డావు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇతనంట అదరక బదులే చెప్తాడంట. అసెంబ్లీలోకి వెళితే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆయన చేసిన అరాచకాల గురించి అడగతారేమో అని భయపడి బదులు ఇవ్వలేక అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంకకి బదిలీ అయిపోతాడు. ఆయన అంటే అదరక బదిలీ ఇస్తాడంట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈయన తెగువకు తోడంట. సొంత చెల్లికి, కన్న తల్లికి, చనిపోయిన బాబాయ్ కూతురికి తోడుండడు, ఎక్కడా తోడుండడు. కానీ ఈయన తెగువకు తోడంట. ఏంది ఆ తెగువ నాకు అర్థం కావడంలా. కదిరి నుంచి గొడ్డలు తీసుకొని వచ్చి బాబాయిని లేపేయడం తెగువ. ఏదయ్యా తెగువ? తెగువకు తోడు. సొంత చెల్లికి, కన్న తల్లికి, చనిపోయిన బాబాయి కూతురు సునీతకి తోడుండదు. కర్మ. ఇంకా చూడండి, ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఈయనేమో మురిసిపోతుంటాడు. అసలు ఏంటి ఈ పాట, అసలు ఎవరి గురించి ఇది అని పాడించుకున్నది, పిలిపించుకున్నది, డబ్బులు ఇచ్చింది అన్నీ ఈయనే కదా. ఏదో తెలియనట్టు, తనకు సంబంధం లేనట్టు, అసలు ఎందుకు ఇలా పాడుతున్నాడో అనేటట్టు భ్రమింపజేస్తూ కలగంటూ ఊహించుకుంటే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. తరతరాల నిసీది దాటే అంటే నిసీది అంటే రాత్రి, చెమ్మ చీకటి, అగాధం, అంధకారం. తరతరాల నిసీది దాటే కల్తీ మద్యం అమ్మి మంది ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాల్లో నిసీది దింపిన నువ్వు మళ్ళీ తరతరాల నిసీది దాడతాడంట. ఒక్కసారి చేసినటువంటి పాపానికే, ఒక్కసారి చేసినటువంటి నీ గెలుపుకే, జీవితంలో నీ సేవలు చాలు అని చెప్పి నేను కందపడేసినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఈయన తరతరాల నిసీది దాడతాడంట. ఇక్కడ చూడండి. చిరు అంటే చిన్న, వేకువ అంటే ఉదయం, జాడ, వేకువ జాడ అంటున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆయన జాడ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ జాడ ఉండడు. ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన జాడ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ జడుచుకుని పడతాడో తెలియదు. ఈయన మళ్ళీ తరతరాల నిసీది దాటే తొలి వేకువ జాడతడే. ఏది ఆయన జాడ? యలహంక ప్యాలెస్ లో కాసేపు ఉంటాడు, లోటస్ పాండ్ ప్యాలెస్ లో కాసేపు ఉంటాడు, తాడేపల్లి ప్యాలెస్ లో కాసేపు ఉంటాడు. ఈ 3 ఎత్తుక లోపల లండన్కి వెళ్ళిపోతాడు. 2 టాబ్లెట్లు తీసుకుని నోట్లు వేసుకొని ఇలా భజన చేయించుకుంటాడు. ఎంతవరకు సమంజసం ప్రజలారా? చూడండి. ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే, మళ్ళీ బదులు. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఇక్కడ చూడండి, పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే. వావ్, వాట్ ఏ గ్రేట్ ఎలిమినేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే అని ఎతగాడు నిన్ను పొగిడాడయ్యా. అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే పెను తుఫాను కూడా ఇటు రాబోయి ఇటు వంగి ఇటుబడి వెళ్ళిపోద్దంట. ఏది పెను తుఫాను నిన్ను చూస్తే వంగి లొంగి తొంగి వెళ్ళిపోద్దని ఆయన చెప్తాడు, నువ్వు మురిసిపోతున్నావు. మరి విజయవాడ వరదలు, మొంతా తుఫాను ఒక్కసారిగా వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసినప్పుడు నిన్ను ఎందుకు చూసి తొంగి వంగి లొంగి భయపడి వెళ్ళిపోలేదు? అవి అలానే ఉన్నాయి. నువ్వే తొంగి లొంగి వంగి తాడేపల్లి అటు నుంచి హెలికాప్టర్ వేసుకుని యలహంక ప్యాలెస్కి వెళ్ళి ఆడ దాక్కున్నటువంటి పరిస్థితి. తొలి తుఫాను తలంచి, నువ్వు తల ఉంచి తల దించి విజయవాడ వరదలోకి ₹1,00,00,000 ఇస్తానని చెప్పి ఈ రోజున కూడా ₹1 ఇవ్వనటువంటి అభాగ్యుడివి నువ్వు. నీ ఎలివేషన్ లో మళ్ళీ తొలి నిప్పు కణం, నీలో ఇంకొక కోణం. చూడండి. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అంటే 2 సార్లు, ఒకటి వచ్చి మొంతా తుఫాను, ఒకటి వచ్చి విజయవాడ వరదలు కాబట్టి పెను తుఫాను తలంచి చూసే. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. 6 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ చూడండి.
అంటే 6 ఏళ్ళు అవినీతి, అక్రమం, అసత్యం, అబద్ధం, అరాచకం, అమానుషం అంటే ఈ 6 చేసింది నువ్వే కదా అని ఇతను తెలియకుండానే అతను ప్రశ్నిస్తున్నాడు. మీకు తెలిసిందే, ఆయన అపరిచితుల్లో రామం మాదిరి అలా సైలెంట్గా కూర్చొని ఉంటాడు. 6 ఏళ్ళు ఏందో ఎలివేషను, ఏందది, ఎవరి డబ్బులు? నువ్వు హిందువుల ఆరాధ్య వెంకటేశ్వర స్వామి యొక్క గుడిని సెట్ చేసుకుని ప్రజలను అప్సెట్ చేయడం ఏంటి? ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ చూడండి పాపం ఈ ఇల్లు గొప్ప పండితులు, పూజారులు వెంకటేశ్వర స్వామిని పాదాల చెంత కూర్చొని ఉన్నారు. ఇది ఎప్పుడైపోతుంది, ఈ దరిద్రం ఎప్పుడైపోతుంది? వచ్చినటువంటి వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇద్దాము, ఆశీస్సులు ఇద్దాము అని వీళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళని పడిగాపులు గాయిస్తూ వాళ్ళు వీళ్ళ చోట చూస్తూ ఇది ఎంత దారుణం, ఇది ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, జనవరి 14 ఇది జరిగింది 2024 ఎలక్షన్స్ ముందు. అంటే జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అంటే 5 నెలల్లో 151లో 5 లేపాడు ఈ భగవంతుడు. ఇది చాలండి. ఇతని జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి సంఘటనలో ఇది నెంబర్ 1. దేవుడికి సెట్ చేయడం నెంబర్ 1 తప్పు 4 కోట్ల రూపాయలతో. రెండోది ఇలా చేపించుకొని దేవుడికి భజనలు ఉండాల్సిన చోట వ్యక్తిగతంగా భజనలు చేపించుకోవడం రెండో తప్పు. మూడోది వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరు కూడా కూర్చొని తన వెనుక భాగాన్ని మన వీపుల్ని దేవుడి వైపుకి మళ్ళించి చూపించడం అతిపెద్ద తప్పు. ఎక్కడ కూడా గమనించినట్లయితే ఏదో ఫ్లెక్సీలో లేదంటే ఏదో మనకు అర్థం కాని ప్రదేశాల్లో అయితే పర్లేదులేండి, ఎక్కడైతే డైరెక్ట్గా వెనక ఏదో దేవుని యొక్క ప్రతిమ ఉంది, విగ్రహం ఉంది, దాన్ని ఆరాధించారు కూడా, పూలమాల కూడా వేస్తున్నారు, చాలా పవిత్రంగా ఉంది. వీరు కూడా వాళ్ళ యొక్క వీపు భాగం, వెనుక భాగం కూడా అలా కూర్చోవడం అనేది చాలా హిందువుల యొక్క మనోభావాలను కానీ హిందువుల యొక్క అపవిత్ర భావం ఇదన్నమాట. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇతను ఎవరైతే సింగర్ ఉన్నారో అతను కూడా తన వీపు భాగం కూడా డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వైపు ఉండడం ఇది చాలా తప్పు. ఇక్కడ అసలు సెక్యూరిటీ అనే వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ సెట్ అంటేనే మీ పరిధిలో ఉండడం, మీ ఫెన్సింగ్ లో ఉంది, మీ కంచులో ఉంది. అలాంటప్పుడు అంత Z+ క్యాడర్ ఉండేటువంటి, అంత సెక్యూరిటీ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో కెమెరా ఫ్రేమ్ కోసమో లేదంటే ఆయనకి సెక్యూరిటీ లేకపోతే చాలా ప్రాబ్లం అని చూపించడం కోసమో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ఇలా సెక్యూరిటీని మనం పెట్టొచ్చా? పెట్టకూడదు కదా. వాళ్ళు పడిగాపులు గాయించకూడదు కదా. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది, ఇది భజనలు ఇది ఒకటే కాదండి, చాలా మంది సింగర్లు పాడారు, చాలా ఉన్నాయి. ఆయన గెలిచాడు కాబట్టి మనం ఏం చేసినా ముందుకెళ్తుందని చాలా అరాచకాలు చేశాడు. ఇక్కడ చూడండి, తాడేపల్లిలో ప్యాలెస్ నుంచి, అంటే పక్కనే కదా సెట్ వేసింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంత దూరంలో వెంకటపాలెం అనే ఊరుంటది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత విశిష్టత, గొప్ప విశేషాలు ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి ఎగ్జాక్ట్లీ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్, వెంకటపాలెం చూడండి, 8.9 కిలోమీటర్లు 15 నిమిషాలు. ఈయన సీఎం కాబట్టి 5 నిమిషాలు కూడా వెళ్ళిపోవచ్చు, రోడ్డు అంతా బ్లాక్ చేస్తారు కాబట్టి. ఇదిగోండి ఆ దేవాలయం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటపాలెం. దీంట్లో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చూడండి, కనీసం తిరుమలకి వెళ్ళలేకపోతున్నాం, కనీసం దరిదాపుల్లో ఉండే వెంకటపాలెంలో ఉండే అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి ఈ టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి వెంకటేశ్వర గుడికని వెళ్ళాలి కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అన్ని రకాల ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్దదో. ఇవన్నీ కూడా ఈరోజు ఇది కూడా అతి పెద్ద దేవాలయం. అంటే ఇక్కడ కూడా వెళ్తే తను చేయాలనుకున్నటువంటి కొన్ని ధర్మాలు, తను చేయాల్సినటువంటి కొన్ని పనులు, ఇలాంటి భజనలు అక్కడ చేస్తే ఊరుకోరు కాబట్టి తను స్వతహాగా ప్రజల డబ్బుతో ఏపుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే చివరిగా ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి దగ్గర స్టే చేసుకొని కూర్చున్నాడు, పాటలు పాడించుకున్నాడు. స్వతహాగా ఇంకెవరైనా ఏం చేస్తారో ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అంటే ఏదో ఒక సందర్భంలో గరికపాటి గారు ప్రవచనాన్ని విధిశీకరిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు, వివరణ ఇస్తున్నారు. ఆ సమయంలో గరికపాటి గారు పైన ఉన్నారు. చూడండి ఒకసారి. సమక్షంలో ఎక్కడున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతి, ఈయన తెలియని 30 వరకు వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు రాజకీయాలని అవకాశాన్ని పట్టిన వాళ్ళు, ఎన్నో అధికారాలను చూసిన వాళ్ళు, జీవితం మొత్తాన్ని వడబోసిన వాళ్ళు. వీళ్ళు అనిపించినటువంటి పదవులు లేవు అంటే గొప్ప విషయం కాదు. వీళ్ళు చూడని అభివృద్ధి లేదు అన్నా కూడా అది ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళే కింద కూర్చొని చూడండి, వీళ్ళందరూ కూడా ఆయన గరికపాటి గారు పైన ప్రవచనం గురించి చెప్తూ ఉంటే శ్రద్ధగా చూడండి, చేతులు కట్టుకొని శ్రద్ధగా చూడండి. ఈ మరీ అతిపెద్ద వక్త మన భారతదేశంలో ఈయన 30 వరకు వెంకయ్యనాయుడు గారు. అలాంటి వ్యక్తి కింద కూర్చొని ఉంటే చూడండి. దాన్ని వారి సిద్ధాంతం ఎత్తించే విధంగా ఒక పద్యం చెప్పి నేను 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను.
అంటే గరికపాటి గారు రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయంలో పదవులు అనిపించిన వాళ్ళు కాదు, అసలు రాజకీయానికి గరికపాటి గారికి సంబంధమే లేదు. అలాంటి ఒక వ్యక్తి యొక్క మేధస్సుని, ఆయన చేస్తున్న తపస్సుని వాళ్ళు గుర్తించి గమనించి పైన కూర్చోబెట్టి వాళ్ళు బాల్యంలో మాదిరిగా అతని యొక్క మాటలని వింటూ వాళ్ళు చూస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చరిత్రలో నిలబడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి నీ మాదిరిగా సెట్లు వేసుకుంటూ ప్రజాధనాన్ని పూర్తిగా పక్కతో పట్టిస్తూ పూజారులను ఇబ్బంది పెడుతూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఈరోజు మరి చేసినటువంటి ఈ యొక్క పరిస్థితే నిన్ను ఈరోజు దిగజార్చి ఈరోజు నిన్ను కింద కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళని వ్యక్తి, తిరుమలని నచ్చని వ్యక్తి. మరి తిరుమలలో ఉండేటువంటి పవిత్రమైన అంశాల మీద అతనికి ఎందుకు ప్రేమ ఉంటుంది? కాబట్టే కదా కల్తీ లడ్డు వివాదంలో ఈరోజు చిక్కుకున్నాడు, ఎర్రచందనాన్ని ఎత్తివేశాడు, రకరకాలైనటువంటి చాలా తప్పుడు కార్యక్రమాల పైన చేశాడు. కాబట్టి ప్రత్యక్ష సాక్ష్యం, ఈ ప్రత్యక్ష దైవాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని ముందుకు తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.